Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చిడిగంజ మండలంలోని సోఫరాల గ్రామంలో ఆదివారం నుండి మంగళవారం వరకు పోలేరమ్మ తిరునాళ్ల కార్యక్రమాన్ని సోఫరాల గ్రామస్తులు ఆలయానికి రంగులు, విద్యుత్ అలంకరణలతో సిద్ధం చేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 2 తెలుగు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.
బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఎండ తీవ్ర రూపం దాల్చింది. గురువారం నాడు ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 45 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా సాయంత్రం వేళల్లోనూ ఉష్ణోగ్రత 41 డిగ్రీ సెల్సియస్ గా కొనసాగుతోంది. దీనికి తోడు వేడిగాలుల ప్రభావం పెరగడంతో రియల్ ఫీల్ ఉష్ణోగ్రత తీవ్రత అనుభూతి ఏకంగా 48 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కపోత కారణంగా జనాభాలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. వేసవిలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున మండల ప్రజలు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇనుకొల్లు పోలీసరావు అన్నారు. ఈ రోజు వేమూరు మండలం చావలలో జరిగిన అగ్ని ప్రమాదం వలన 3 ఇళ్లు దగ్ధమైపోయాయని ఆయన తెలిపారు. ఈ విషయం చాలా బాధాకరమని అన్నారు. అందుకే ముందు సూచనగా ఈ సందేశాన్ని మండల ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ గా నేను మండల ప్రజలకు తెలియపరుస్తుంది ఏమనగా, వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏమూరు మండలంలో శావలి అనే గ్రామంలో 3 ఇళ్లు దగ్ధమైపోయాయి. చాలా బాధాకరంగా ఉంది. ఆ వీడియో కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు. మరి అలాంటి వేసవిలో ఈ ఎండకి అగ్ని తోడినట్లయితే ఆపడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి బాపట్ల జిల్లా ప్రజలకి మరి చైర్మన్ గారు నారాయణ భట్ గారు తగు సూచనలు ఇస్తున్నారు. మా మండలం తరపు నుంచి కూడా నేను కర్లపాలెం మండలం నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని, అవగాహన కలిగి ఉండాలి. అగ్ని ప్రమాదాల పట్ల విద్యుత్ సర్క్యూట్ వల్ల కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు అగ్గి పిల్లలు ఆట ఆడేప్పుడు కావచ్చు, కాదు పొయ్యి పుట్టించి మరలా వంట అయిన తర్వాత కానీ అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు అగ్ని ప్రమాదాల నుంచి తప్పించబడతారు. కావున దయచేసి మరి ఈ విషయాన్ని అందరూ ప్రజలు గుర్తించి, మన వేసవిలో ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి అగ్ని ప్రమాదాలు అలాంటి అగ్ని ప్రమాదాలు గురి కాకుండా ముందుగానే తగు జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈ సూచనలు పాటించాలని ప్రజలకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.